హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహిత్య వ్లాగ్స్. ఆల్మోస్ట్ అందరూ ఈ మూవీ చూసే ఉంటారు. అదే నా చిన్నప్పుడు అయితే నిజంగా చంద్రముఖి ఉందేమో అని నేను భయపడిపోయేదాన్ని. హర్రర్ మూవీస్ అంటే చిన్నప్పుడు అందరికీ భయమే కదండి. ఇప్పుడంటే రియాలిటీ తెలుసు. మ్యాక్సిమం నేను పక్కన స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియో క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ రిఫరెన్స్ పిక్ చూసి ఈ మూవీ ఎక్కడ తీసారో మీకు అర్థమవుతుంది కదా. మనం ఇక్కడ ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. బట్ పర్ ఫోటో 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా రామోజీ ఫిలిం సిటీ బయట ఎంట్రన్స్లో కలెక్ట్ చేసుకోవాలి ఫోటో. ఈ ప్యాలెస్ ఎంటర్ అవుతుంటేనే హర్రర్ మ్యూజిక్ వినిపిస్తుంది. అది భయంకరంగా ఉంది. ఈ ప్లేస్లో ఏదైతే షూటింగ్ జరిగిందో అక్కడ ఎల్ఈడీస్లో డిస్ప్లే చేస్తున్నారు. సో అక్కడ అందరూ ఆగి చూస్తున్నారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న మెట్ల దగ్గర అయితే రజనీకాంత్ గారు డాగ్స్తో కిందకు వస్తారు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. రండి మనం కూడా పైకి వెళ్దాం, పైనుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ రజనీకాంత్ గారు డాగ్స్తో కిందకు వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తారు. అదేంటో తెలిస్తే కమెంట్ చేయండి. చంద్రముఖి మూవీ వచ్చి ఆల్మోస్ట్ 15 years ప్లస్ అయిపోతుంది. అయినా కూడా ఈ ప్యాలెస్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పైన బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అది మూవీ ఎడిటింగ్ చేసినప్పుడు నిజంగా ప్యాలెస్ ఉన్నట్టు పెడతారు. సేమ్ అప్పుడు మూవీలో ఏదైతే కబోర్డ్స్ లైట్స్ అవన్నీ యూజ్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాయండి. సో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ నటరాజ్ విగ్రహం కనిపిస్తుంది మీకు. ఇక్కడ స్టెప్స్ దిగుతుంటే ఆపోజిట్లో మనకు ఒక చైర్ కనిపిస్తుంది కదా, అక్కడే రజనీకాంత్ గారు కూర్చొని గుణశేఖర్ అండ్ చంద్రముఖి డ్యాన్స్ అయితే చూస్తారు. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటో దిగుతున్నారు. అండ్ నేను చెప్పాను కదండి నటరాజ్ విగ్రహం మీకు కనిపించే ఉంటుంది వీడియోలో. సో అక్కడే వాళ్ళు డ్యాన్స్ చేశారు. ఇక్కడే ఎల్ఈడీలో అదే ప్లే చేస్తున్నారనమాట. చంద్రముఖి నగలు చూసింది ఆ ప్లేస్ అయితే ఇదేనండి. సో ఆ పెట్టి కూడా ఇక్కడే ఉంది. ఇంకా అక్కడ లోపలికి ఎవరికి ఎలో లేదండి, అక్కడ బోర్డు పెట్టేశారు. సో ఆ పెట్టి అవి మనం టచ్ చేయడానికి లేదు. చంద్రముఖి చిత్రపటం మీకు కనిపించిందా? మూవీలో క్లిప్ ఉంటుంది కదండి, గంగ చంద్రముఖిలా మారి ఒక ఎగ్జైట్మెంట్తో నగలవి చూపిస్తుంది కదా, సో ఆ పెట్టి అన్నమాట అది. పూర్తిగా చంద్రముఖిలో మారిన గంగను చూడు అని చెప్పి రజనీకాంత్ ఫ్రెండ్కి చెప్తాడు కదా, అదైతే ఈ ప్లేస్లోనే షూట్ చేశారు. అండ్ ఈ ప్లేస్లోనే ఇంకో సీన్ షూటింగ్ కూడా జరిగింది. అదేంటంటే చంద్రముఖి డ్యాన్స్ చేస్తుంటే రజనీకాంత్ గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ గుణశేఖర్ ఇక్కడ నుంచి విండోస్ తీసి చూస్తారు కదండి, ఆ ప్లేస్ అయితే ఇదే. ఆల్మోస్ట్ చంద్రముఖి షూటింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. అండ్ ఇంకా లాస్ట్లో హౌస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఆ హౌస్కి వెళ్ళే ముందు నా ఛానల్ స్టార్టింగ్లో ఉంది కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహిత్య వ్లాగ్స్. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఇప్పుడు ఇంకా వెంకటాపురం రాజ్మహల్ ప్యాలెస్ అయితే చూసేద్దాం. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ది ఫ్రంట్ సైడ్ వ్యూ కాబట్టి మనకు చంద్రముఖి ప్యాలెస్ లా కనిపిస్తుంది. అదే రైట్ సైడ్ నుంచి చూస్తే ఇంకో మూవీకి ఇంకో బిల్డింగ్లో యూజ్ చేశారు. సో దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ అంటారంట. సో సేమ్ బిల్డింగ్ మల్టిపుల్ మూవీస్లో అయితే యూజ్ చేశారు. ఫస్ట్ సూర్యవంశంలో యూజ్ చేశారు, అండ్ సెకండ్ రాకీ బాయ్ బిల్డింగ్ KGFలో, అండ్ ట్రిబులర్లో గవర్నర్ ప్యాలెస్, ఇంకా మహేష్ బాబు ఒక సినిమాలో యూజ్ చేశారు. నాకు ఆ మూవీ అంటే గుర్తులేదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ ఒక మూవీ ఉంటుంది బాగా ఫేమస్, అది అమితాబ్ బచ్చన్ మూవీ, అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ చంద్రముఖిలో బాగా మిస్ అయింది ఏంటి, గుణశేఖర్ హౌస్ డాన్సెస్ అవి చెప్తారు కదా, ఆ హౌస్ అయితే ఇదేనండి. దట్స్ ఇట్ ఫర్ చంద్రముఖి షూటింగ్ ప్లేసెస్. అండ్ హియర్ వీ గో, వెల్కమ్ టు జపనీస్ గార్డెన్. అండ్ జపాన్లో తీసేసి ఇది ఇక్కడ పెట్టేశారా అని మీకు డౌట్ రావచ్చు కదా, నాకు కూడా అలానే అనిపించింది. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే క్రియేట్ చేశారు. ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక సాంగ్ షూట్ అయితే ఇక్కడ జరిగింది. అది చాలా ఫేమస్ సాంగ్, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. లాస్ట్లో కంగారు అక్క నేనే చెప్పేస్తాను అనుకోండి, ఈ లోపు మీరు గెస్ట్ చేయండి. రామోజీ ఫిలిం సిటీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ తిరిగేసరికి అబ్బా మంచి ప్లేస్ వచ్చింది, రెస్ట్ తీసుకోవడానికి అనిపించింది. అంతా గ్రీనరీ వాటర్ చాలా బాగుందండి. కొంచెం ఈ ప్లేస్కి రాగానే రిలాక్సింగ్గా అనిపించింది. మేము వెళ్ళింది సమ్మర్లో అండి. మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలనుకుంటే సమ్మర్లో అసలు వెళ్ళొద్దు. వెళ్తే కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేసి వెళ్ళండి. కనీసం అంబ్రెల్లా ఆర్ క్యాప్స్ అలాంటివి పట్టుకెళ్ళండి. ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ అండి, అదన్నీ మీకు పూర్తి డీటెయిల్ వీడియో పెడతాను. సో మీరు ఏమైనా గెస్ట్ చేశారా ఏ సాంగ్ అన్నది, నేనే చెప్పేస్తున్నాను అండి. ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి. ఇప్పుడు గుర్తొచ్చిందా ఏ సాంగ్ షూటింగ్ జరిగిందో? ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. నా పాట విని దొచ్చుకొని ఉంటారు, నాకు అస్సలు పాటలు పాడడం రాదండి. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈ ప్లేస్ హవామహల్ అంటారు. ఇక్కడి నుంచి మొత్తం రామోజీ ఫిలిం సిటీ మొత్తం కనిపిస్తుందండి. సో ఈ ప్లేస్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఒక సర్టిఫికేట్ వచ్చింది కదండి, అది. ఇంకా బటర్ఫ్లై పార్క్, జపనీస్ గార్డెన్, ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ షూటింగ్ ప్లేసెస్ అన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు జపనీస్ గార్డెన్ అండ్ హవామహల్ ప్యాలెస్ దగ్గర చిన్న చిన్న షోస్ అయితే కండక్ట్ చేస్తారండి, డ్యాన్స్ చేస్తారు వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవుతూ. అండ్ ఇక్కడ చూసారు కదా, అది హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఆ ప్లేస్ అనమాట. సినిమా షూటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఈ ప్లేస్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ ప్లేస్ షూటింగ్ ప్లేస్కి వెళ్దాం. బట్ ఆన్ ద వేలో కూడా మొత్తం షూటింగ్ జరిగిందండి. ఆ సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా. అండ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ సార్ అంటే మినిమం ఉంటుంది కదా. అన్ని ప్లేసెస్ ఒక వీడియోలోనే కవర్ చేస్తే లెంత్ ఎక్కువైపోద్ది అండ్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. సో నేను ఒక్కొక్క వీడియోలో 2 ప్లేసెస్ కవర్ చేద్దాన్ని ఫిక్స్ అయ్యా.
నేను చెప్పినట్టుగానే అలా వీడియో కవర్ చేశాను. మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వస్తా. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? చంటి మూవీ ఎక్కడ తీశారు అండ్ స్వర్ణగిరి టెంపుల్. సో ఆ రెండు ఇక్కడ లింక్ ఇస్తా, ట్యాప్ చేసి అయితే చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు వాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.